ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, యోబు భయంకరమైన కష్టాలను అనుభవిస్తున్నప్పుడు అతని 3 స్నేహితులలో ఒకరైన ఎలీఫజు చెప్పిన మాట ఇది. యోబు పడుతున్న బాధకు గల కారణాన్ని మరియు దానికి పరిష్కారాన్ని ఎలీఫజు తన దృష్టికోణం నుండి వివరిస్తున్నాడు. యోబు ఏదో పాపం చేసి ఉండవచ్చని, అందుకే దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడని ఎలీఫజు అనుకున్నాడు. అయితే దేవుడు శిక్షించినప్పటికీ యోబు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే ఆయన రక్షిస్తాడని చెప్పడానికి ప్రయత్నించాడు. ఇంతకుముందు వచనంలో దేవుని చేత శిక్షించబడిన వ్యక్తి ధన్యుడని ఎలీఫజు ప్రకటించాడు. అయితే ఈ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదని చెప్పాడు. ఈ వాక్యం ప్రధానంగా దేవుని సంపూర్ణమైన రక్షణ కాపుదల గురించి బోధిస్తుంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే దేవుడు తన భక్తులను అనేక కష్టాలు, ఆపదలు లేదా విపత్తుల నుండి రక్షిస్తాడని అర్థం. 6 అనే సంఖ్య అనేక కష్టాలను సూచించడానికి ఉపయోగించబడింది. అలాగే 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని అన్నాడు. 7 అనే సంఖ్య పరిపూర్ణత లేదా సంపూర్ణతను సూచిస్తుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, అవి ఎంత తీవ్రంగా ఉన్నా దేవుని కాపుదల క్రింద ఉన్న వ్యక్తికి నిజమైన హాని, కీడు జరగదని దీని అర్థం. కష్టాలు మరియు విపత్తుల సంఖ్యతో సంబంధం లేకుండా దేవుని వైపు తిరిగే మరియు ఆయనను ఆశ్రయించే వ్యక్తికి దేవుడు నిశ్చయంగా రక్షణ మరియు కాపుదలనిస్తాడు. ఈ వాక్యం నిరీక్షణ మరియు భద్రత యొక్క సందేశాన్ని అందిస్తుంది. ఇది యోబుకు ఓదార్పునివ్వడానికి మరియు దేవుని వైపు తిరగడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది. అయితే ఎలీఫజుతో సహా యోబు స్నేహితులు యోబు కష్టాలకు గల కారణాన్ని పూర్తిగా లేదా సరిగా అర్థం చేసుకోలేదు. ఈ విషయాన్ని దేవుడే స్వయంగా తెలియజేశాడు. అయినప్పటికీ ఈ వచనంలోని దేవుని సంరక్షణ యొక్క సూత్రం బైబిల్లోని అనేక ఇతర భాగాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు, యోసేపు తన సహోదరుల చేత అమ్మబడ్డాడు, అబద్ధపు నేరం మోపబడింది, జైలుకు వెళ్ళాడు. కానీ దేవుడు అతన్ని ప్రతి దశలో కాపాడి చివరికి ఐగుప్తుల ప్రధానాధికారిగా ఉంచాడు. ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చివరికి అతన్ని గణపరిచాడు. దానియేలు దేవునికి ప్రార్థించడం ఆపలేదు, అందుకే రాజు అతన్ని సింహాల గుహలో వేయించాడు. కానీ దేవుడు సింహాల నోటిని మూసేశాడు. అలాగే దానియేలు స్నేహితులు అగ్నిలో వేయబడ్డారు, కానీ కాలిపోలేదు, ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎన్ని బాధలు కలిగినా ఏ కీడు మనకు తగలదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అని. ప్రియులారా, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేయబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది అని. సహోదరి సహోదరులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మనకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదని, కష్టాలు మరియు విపత్తుల సంఖ్యతో సంబంధం లేకుండా నీ వైపు తిరిగే మరియు నిన్ను ఆశ్రయించే వ్యక్తికి నీవు నిశ్చయంగా రక్షణ మరియు కాపుదలనిస్తావని ఎలీఫజు ద్వారా తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవ, యోబు ఆస్తులు, ఆరోగ్యం, సంతానం అన్నీ కోల్పోయాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి నీవు అతన్ని అద్భుత రీతిగా గనపరిచావు. అలాగే యోసేపు తన సహోదరుల చేత అమ్మబడ్డాడు. అబద్ధపు నేరం మోపబడింది, జైలుకు వెళ్ళాడు. కానీ నీవు అతన్ని ప్రతి దశలో కాపాడి చివరికి ఐగుప్తులో ప్రధాన అధికారిగా ఉంచావు. తండ్రి, మాకు ఎన్ని బాధలు వచ్చినా నీవు చివరికి మమ్మల్ని గనపరుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ యందు విశ్వాసముంచి నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయము దయచేయమని, మేము సహింపగలిగినంతకంటే ఎక్కువగా నీవు మమ్మలను శోధింపబడనీయవు గనుక, అంతేకాక సహింపగలుగుటకు నీవు శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయుదువు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిలుచుచున్నామని తలంచుకొని మేము పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుటకు కృపచూపమని, నీ కృపచేత మాలో ప్రతి ఒక్కరిని ఆవరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.